కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా నగదు మొత్తం నామిని రవికుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. పార్టీ ఆఫీసర్ ఫోన్ చేసి జూనియర్ కాలేజ్ మీరు ఇచ్చేది ఎవరిదా అన్నారు. నాకే గుర్తురాలేదు. దాని తర్వాత ఎవరిదని అడిగితే మన గ్రీన్ స్టోన్ వెనకాల ఉంటుంది. ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ మన టీడీపీ ఎమ్మెల్సీ నెగ్గారు కదా, అయింది కాలేజ్ గుంటూరు. మీరు అది జాయిన్ చేసినప్పుడు నాకు చెప్పండి, రాజేంద్ర ప్రసాద్ అని చెప్తాను. నువ్వు ఎక్కడ ఉండు, అక్కడెక్కడ ఉంటే నాకు తెలుస్తుంది. రెండోసారి పిలుస్తున్నాను. సోదరులు వెంకట రవికుమార్ పొన్నాడ 33వ వార్డు రాజమండ్రి సిటీలో నివసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త, అసలు సిసలైన కార్యకర్త, జెండా మోసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి మరణించినంటే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు, అరే సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు, సరే ఆయన లేరు, ఇంకా పార్టీ ఏం చేస్తుంది, గౌరవిస్తుందా, గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వారనే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త యొక్క సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే 5 లక్షల రూపాయలు, ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలన్నది కాదు, నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈవిడి యొక్క అకౌంట్లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్గా ఒక రిటర్న్గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఇలా మీ అకౌంట్ నీకు ఎంత పడ్డది. నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి. అలాగే నా భర్త టీడీపీ కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి. ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి. చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ 5 లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి. ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని, అంటే ఇలా అని కాదు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందుంటుందని చాలా ఆనందపడుతున్నానండి నేనైతేని.